హాయ్ హలో వెల్కమ్ టు జార్ టీవీ. కరోనా, నోట్ల రద్దు వంటి విపత్తులను ఎదుర్కొని కేంద్రం నుంచి సహకారం లేకున్నా అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపిన కేసీఆర్ గారిపై బురద చల్లుతా అంటే తెలంగాణ వాదులు, మహిళలు ఊరుకోరు, ఖబర్దార్ అని అన్న బీఆర్ఎస్ నాయకురాలు సుమిత్రానంద్. మీరన్నారు ఆస్తుల పంచాయతీ కాదు కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు ఆస్తుల పంచాయతీ. అవునమ్మా, ఇది ఆస్తుల పంచాయతీ కాదు, యావత్తు తెలంగాణకు తెలుసు. ఎందుకంటే మీ ఆస్తుల ముందు కేసీఆర్ గారి ఆస్తులు ఎంత. మీరు ఆస్తుల పంచాయతీ కాదు, ఇది అధికారం పంచాయతీ. నాకు అవకాశం, నా మాట లెక్కలోకి తీసుకోలేరు. ఎమ్మెల్సీగా మీకు ఏ స్థాయి ఉంటుందో ఆ స్థాయిలో, ఎంపీగా ఇంకొకటి అంతకన్నా ఎక్కువ స్థానం ఇచ్చిండ్రు. మరి భారత రాష్ట్ర సమితిగా పార్టీని మార్చిన తర్వాత వివిధ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మిమ్మల్నే వెంటబెట్టుకొని పోయిండ్రు. భారత రాష్ట్ర సమితిగా పార్టీని మార్చిన తర్వాత దేశ రాజకీయాల్ని నడపడానికి వివిధ రాష్ట్రాల ప్రతినిధుల్ని, ముఖ్యమంత్రుల్ని కలిసినప్పుడు మిమ్మల్ని కదా వెంటబెట్టుకుపోయిండ్రు. మీరు కూడా భారత జాగృతిగా మార్చుకుంటారు కదా. ఇప్పుడు పేరు మార్చడం నాకు ఇష్టం లేదని చెప్తిరి. ఉద్యమకారుల కుటుంబాలను చూడలేదంటే ఉద్యమకారుల కుటుంబాలను చూడడమే కాదు, ఉద్యమకారులను ఎంత గౌరవించుకున్నారు. నగరం నాడి బొడ్డున నిర్మాణం చేసి ఉద్యమ స్మారక స్తూపం, అలాగే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఉద్యమ స్తూపాలు ఏర్పాటు చేసుకోవడం, జూన్ 2న ఉద్యమకారులందరినీ తలుచుకోవడం చేస్తూనే ఉన్నాం కదా. కేసీఆర్ గారి చూపువారని రంగము లేదు, చూపువారని వర్గము లేదు, చూపువారని వయస్సు, కడుపులో ఉన్నటువంటి పసిగుడ్డు నుంచి పండు ముసలి వరకు సమస్త ప్రజానీకం మీద ఆయన చూపుండే. ఆయన చల్లని చూపుతో 9.5 సంవత్సరాల తెలంగాణ ఒక కొత్త రాష్ట్రం, పసికూన, కేంద్రం సహకారం లేదు, కరోనా కష్టకాలము, నోట్ల రద్దు, ఇట్లాంటివన్నిటిని ఎదుర్కొని సాగునీళ్ళు, తాగునీళ్ళు, విద్య, వైద్యం, ఎంత విప్లవాత్మకమైనటువంటి మార్పులు, కొత్త గ్రామ పంచాయతీలు, కొత్త జిల్లాలు, జిల్లా కార్యాలయాలు, మండల కార్యాలయాలు ఏర్పాటు, భవనాల నిర్మాణం, రోడ్లు, వంతెనలు, ఒక్కటి కాదు చెప్తూ పోతే మీడియాకు సమయం జాలనంత అభివృద్ధి నాడు. ఈ 2 ఏళ్లలో ఏం జరిగింది అది చెప్పరు, అది మీకు కనపడదు. ఎంతసేపు కేసీఆర్ గారి మీద బురద జల్లాలంటే మేము ఊరుకోం తల్లి. కేసీఆర్ గారి అడుగుజాడలో నడిచి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం, రాష్ట్ర సాధనలో ఉన్నటువంటి వాళ్ళం. ఆయన పాలనా ఫలాల్ని యావత్తు తెలంగాణ అనుభవించింది. అదంతా చూసిన వాళ్ళం. తప్పకుండా మీకు ఎవరు మాట్లాడారు నాకని అనుకోకండి. తప్పకుండా తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ మహిళలే కాదు, తెలంగాణ వాదులు, తెలంగాణ మహిళలు తప్పకుండా ఖండిస్తారు. ఇది మాత్రం నిజం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ.